నమ్మకు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ప్రార్థన. ప్రభు కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యము నిధి దాసుడు నీవాడు, ప్రజలు నీవాడు. నీవు నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తమును కాచిన ఆ రక్తము అనే వల్లను చెల్లించి నువ్వు కొనుక్కున్న బిడ్డలు ప్రభు, నీ స్వాస్థ్యము నా తండ్రి, నీ ప్రజలు నాయన నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. నువ్వు ప్రేమిస్తున్నావు కనుక మీరు మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. నీ స్వరమును వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ ప్రజలందరికీ అనుగ్రహించిన ఆయన. ప్రతి ఒక్కరి చెవులను తెరువు నాయన, మనస్సును తెరవండి నాయన, హృదయాన్ని తెరువు నాయన. అల్పురం నీ పాదధుల్ని తండ్రి, అయోగ్యులని దాసుని సర్వోచ్చంతములు మొదలుపరుచు నీ ఆత్మాభిషేకముతో నింపి మాట్లాడమని, నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీదే సంపూర్ణముగా ఆధారపడి పిలుచున్న దేవుడు నమ్మదగిన వాడని స్తుతిని చెల్లించి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వాధికారి అయిన దేవునికి, సమస్తమును తన స్వార్థం నుంచి నడిపించుచున్న గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగాలు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ అందరికీ కలుగునుగాక. దైవ వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. ప్రభు వాక్యం ఇలాగా రాయబడింది. దేవుని యొక్క వాక్యము, యెహోవా వాక్యము ప్రత్యక్షమై ఇరిమియాకు ప్రత్యక్షమై ఇరిమియాతో ప్రభు చెప్పిన మాట, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసిన. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్న విధానాలు, ఆయన చెప్పే మాటలు అవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. డైరెక్ట్ గా ఇరిమియాతో దేవుడు చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, ఎక్కడ కలుసుకున్నాడు అక్కడ చెప్పొచ్చు కదా, ఇరిమియా పరిస్థితి ఎలా ఉందని చెప్పొచ్చు కదా. అలా కాకుండా దేవుడు అన్నాడు, నేను నీతో మాట్లాడతాను, కానీ ముందు నీవు కుమ్మరింటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుందో ఒకసారి చూడు అన్నాడు. ఇర్మియా తన ఇంటి నుండి బయలుదేరాడు, కుమ్మరింటికి వచ్చాడు. కుమ్మరింటి దగ్గరకు వచ్చి కుమ్మరి వాడు చేస్తున్న కుండ వైపు చూస్తున్నాడు. ఆయన తన పని చేస్తుండగా అప్పటి వరకు దేవుడు మాట్లాడలే. ఆయన సారె మీద తన పని చేస్తుండగా ఒక కుండ మధ్యలో తయారు చేస్తుండగా పగిలిపోయింది. అది పగిలిపోగా మళ్ళా కుమ్మరి వాడు ఏం చేశాడు, ఆ జిగటమన్ను మళ్ళా తీసి కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేశాడు. ఇది దేవుడు ఇర్మియాకు చూపించిన విషయం, ప్రత్యక్షము ద్వారా ప్రభువు అనుగ్రహించిన మాట. ఇది అయిన తర్వాత, ఆయన చూసిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు ఇర్మియా, ఏం చూసావు ఇప్పుడు? ప్రభువా, నేను నువ్వు చెప్పినట్టుగా కుమ్మరివాడి ఇంటికి వచ్చాను. కుమ్మరివాడు ఏం చేశాడు, తయారు చేస్తుండగా మధ్యలో ఆ కుండ పగిలిపోతే మరలా మట్టి ముద్దను కలిపి పిసికి అగైన్ మరొక పాత్రను, దానితోనే మరొక పాత్రను తయారు చేశారు ప్రభువా. అంటే ఓకే, చాలు, ఈ విషయం నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు స్పష్టంగా అర్థమవుతుందంటూ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రభు ఏమంటే, ఆ కుమ్మరి వాడును నేనే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు కుమ్మరి వాడు అన్నాడు, నేను కుమ్మరి వాడిని. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నా చేతిలో జిగుట మట్టివాడు.
వారు మన్ను వారిని నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తయారు చేయగలను. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని తనకు ఇష్టం వచ్చినట్టుగా తయారు చేయగలవాడు. ఒక వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా, గమనిస్తున్నా, పిల్లల సంచారం చేస్తున్నా, ఒక విషయం గమనించండి, దేవుడు పరమ కుమ్మరి. ఆయన చేతి దగ్గరికి నువ్వు రాగలిగితే మాత్రం ఆయన సరైన పాత్రగా, సరైన స్థితిలో ఆయన తయారు చేయగలడు. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమన్నది ఏది లేదు. కానీ ఒక పాత్ర, ఒక కుండ తయారు చేయబడాలంటే మొదట దాన్ని లోపల ఉన్న కొన్ని రాళ్ళన్నీ కూడా, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అందులో, అవన్నీ కూడా తీసి పారవేయాలి. ఆ తర్వాత నిజానికి వారు చేతితో పిసుకక మునుపు కాళ్ళతో బాగా దాన్ని తొక్కుతారు, దాన్ని మెత్తనిగా చేస్తారు. ఎందుకంటే చాలా హార్డ్గా ఉండేది ఒకప్పుడు. వాటి మీద నీరు పోస్తారు, దాన్ని నానబెడతారు. అది మెత్తగైన తర్వాత అప్పుడు కాళ్ళతో దాన్ని తొక్కి 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 బాగా తొక్కిన తర్వాత ఒక జిగట మన్నుగా దాన్ని మార్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి సారి మీద పెడతారు. ఈ సారి మీద పెట్టిన తర్వాత దాన్ని తయారు చేస్తున్నప్పుడు చాలా ఈజీగా చేతిలో మనకు ఎటు పడితే అటు తిప్పడానికి అవకాశం కలుగుతుంది. అది గట్టిగా ఉన్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా తయారు చేయడానికి అవకాశం లేదు. ఒకసారి మన్ను గట్టిగా ఉందనుకోండి, మంటి ఎక్కువ గట్టిగా ఉన్నా కాలుకు తగిలినా కాలుకు దెబ్బ తగులుతాయి, నొప్పిగా వస్తాయి కాలు. అటువంటిది ఇప్పుడు అలాంటి మన్ను ఏ విధంగా తయారు చేశాడు అంటే, దాన్ని నీరు పోసిన తర్వాత, నానబెట్టిన తర్వాత, అందులో ఉన్న ప్రతి విధమైన పనికిరాని రాళ్ళన్నీ కూడా వెరికి పారవేసిన తర్వాత, ఏరి పారేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ముద్దగా మార్చాడు. ప్రభుకు స్తోత్రం. ఒక వ్యక్తిని మార్చడానికి దేవుడు సమర్థుడు. ఈ రోజు నీ బ్రతుకు లేకపోతే నీ యొక్క జీవితము ఏ స్థితిలో ఉన్నా, మరల మరల చెప్తున్నా, అది ఒకవేళ పూర్తిగా పగిలిపోయి ఉన్నా, దాన్ని మార్చడానికి దేవుడు మాత్రం సమర్థుడు. నీ జీవితం పగిలిపోయి ఉన్నా దేవుడు దాన్ని బాగు చేయడానికి సమర్థుడు. ఆయన ఎందుకంటే ఆయన పరమ కుమారి అయిన దేవుడు. అయిన నేను మీకు చెప్పడం కాదు, దేవుడే చెప్తున్నాడు, నేను కుమ్మరిని అని. ఆ కుమ్మరి వాడు మట్టిని ఏ విధంగా అయితే తయారు చేశాడో అంతటి యెహోవా వాక్కు 5వ వచనం నుండి, నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా నీవు ఆయన చేతిలో ఉన్నావు, నీ బిడ్డలు ఆయన చేతిలో ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు ఆయన చేతిలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆ కుమ్మరి వాడు జిగట మన్నుని చేసినట్టుగా నేను మిమ్మల్ని చేయలేనా? ఆయన చేయడానికి సమర్థుడు, మార్చగలడు. కానీ మీకు బిగినింగ్లో కొన్ని పదాలు వాడాడు, దాని మీద నీళ్లు పోశాడు. ఒక విధంగా పొలంలో నుండి మట్టిని ఒక్కొక్కసారి కొన్ని మట్టి దిబ్బ నుండి దాన్ని నరికి చెక్కి పారతోనో కొనుక్కోతోనో దాన్ని చెక్కిన తర్వాత దాన్ని ఎత్తుకొని తీసుకొస్తాడు. సమ్టైమ్స్ అది పొలం నుండి, మరి కొన్ని సందర్భాల్లో మట్టి దిబ్బ నుండి తీసుకొస్తాడు. పొలం అయితే కనీసం పంట ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ మట్టి దిబ్బలు పనికిరాదు. అటువంటి స్థితిలో ఉన్న వాటిని నరికి తీసుకొచ్చాడు, తవ్వి తీసుకొచ్చాడు. కుమ్మరి వాడైతే తన లాభం కోసం ఏదో తయారు చేసి దాన్ని బ్రతకడానికని కుండలు తయారు చేస్తాడు. మరి నిన్ను ప్రభు బాగుగా తయారు చేస్తే అతనికి వచ్చే ప్రయోజనం ఏంటి?
నిన్ను ప్రభు ఒక పాత్రగా తయారు చేస్తే అతనికి వచ్చే లాభం ఏంటి అసలు? ఎందుకు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఒకవేళ ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు అంటే నీ వద్ద నుండి ఆయన ఏమైనా ఆశిస్తున్నాడా? అంటే నువ్వు వెండి బంగారం ఇస్తావని ఆయన ఆశిస్తున్నాడా? జీతం ఇస్తావని ఆశిస్తున్నాడా దేవుడు? ఆయన ఆశించేది ఏంటో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురము చేయటానికే. సో కుమ్మరి వాడిని గురించి ప్రభు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన చేతులు జిగటం. మరి మనము, మరి నీవు మార్చగలడు. మరలా చెప్తున్నా, ఆయన నీ జీవితాన్ని ఒక పనికొచ్చిన పాత్రగా ఆయన మార్చగలడు. చెడిపోయిన పాత్ర అయినా పనికొచ్చే పాత్రగా మార్చగలడు. పగిలిపోయిన పాత్ర అయినా తిరిగి బాగు చేయగలడు. ఆయన సమర్థవంతుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కొన్ని పాత్రలు ఉన్నాయి. మొదట పగిలిపోయిన పాత్ర, చెదిరిపోయిన పాత్ర, అణపబడిన పాత్రలు కొన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మరికొన్ని వెలివేయబడిన పాత్రలు, బ్రతుకంత దుఃఖంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. పగిలిపోయిన జీవితాలు, వారికి కలిగిన కష్టాలను బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన అవమానాన్ని బట్టి, అబద్ధముగా వారి మీద మోపిన నేరాలను బట్టి వారి జీవితాలు, హృదయాలు పగిలిపోయాయి. కానీ ప్రభు చేత ఇసుకబడ్డానికి ఇష్టపడాలి. ఇష్టపడితే దేవుడు కార్యం చేస్తాడు. నేను అందుకే మరలా చెప్తున్నాను, ముందు కాళ్ళతో దాన్ని బాగా తొక్కాడు. భక్తుడైన యోసేపు జీవితాన్ని మనం చూడగలిగితే పూర్తిగా నలిగిపోయాడు, నలిపేశాడు. ఎందుకు ఆ విధంగా పిసుకుతున్నాడంటే ఇంకా మెత్తగా అది తయారవ్వాలి. మెత్తగా తయారైతే ఎనీ మూమెంట్ లో ఏది తయారు చేయడానికైనా సరే అది ఈజీగా ఉపయోగకరంగా అవ్వాలి, సులువుగా అది అందుబాటులోనికి రావాలి. దేవుని స్తోత్రం. సమ్టైమ్స్ కొంతమందికి దేవుని వాక్యం ద్వారా దేవుడు ఎలాగ అసలు ఆ విధంగా తొక్కుతారు, ఎలాగో దేవుడు నలుపుతాడు, ఎలాగో దేవుడు పిసుకుతాడు, ఏ విధంగా దేని చేత? మీరు అనుకుంటారు కేవలం పాస్టర్ గారి ద్వారా అనుకుంటున్నారా? దేవుడు రకరకాల వ్యక్తులను వాడుకుంటాడు. నీవు ఊహించలేని వ్యక్తులను వాడుకుంటాడు. అక్కడ మనం గమనిస్తే యోసేపు జీవితంలో నలిపి వేయడానికి మూల కారకులు ఎవరంటే, ప్రాథమికంగా మనం చూస్తున్నాం తనకు సొంత అన్నలే తనకు నలిపి వేశాడు. అందుకే ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, అదేదో బయట అయితే అంటే నాకు అంత బాధ ఉండేది కదా, కానీ నాకు బాగా ఎరిగిన వాడు ఉంది, ఇంత మంచిగా ఉంది అని ఇలా చెప్పాడు, నా గురించి ఇలాగ చెప్పాడు. నాకు చాలా బాధగా ఉంది. ఒకవైపున మనం చూస్తుంటే యోసేపు ఒక కోపం, ఒక విధంగా చెప్పాలంటే మనలాంటి శోభం కలగడం అనుకోండి, తన అన్నదమ్ములు అమ్మి వేశారు కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు కోపం, రెవెంజ్ అనేది ఎవరి మీద కలుగుతుంది? పగ, నాకు అలా చేశారు, నేను కూడా వాళ్ళకి అలాగే చేస్తాను అని రివెంజ్ అనేది ఎవరి మీదకి? ఫస్ట్ తనకు కీడు చేసిన వారు, కీడుకు కారకులుగా యోసేపు దృష్టి కనబడిన వారు అన్నలే కాబట్టి వారికే ముందు పగ తెచ్చాలనుకుంటారు. మనం కానీ ఆ స్టేజ్కి వెళ్ళారనుకోండి, ఇప్పటి కాలాన్ని గురించి, ఈ ఆధునిక కాలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించు అందరికీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే నంబర్ ఏదో విధంగా తీసుకొని వాళ్ళ నంబర్ కనుక్కొని ఫోన్ చేసి, మీరు నాకు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా ఇబ్బంది పెట్టారు, అలా ఇబ్బంది పెట్టారు, మీకు తెలుసా నేను ఇప్పుడు ఏమైనా
నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? నేను ఇప్పుడు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా మీకు తెలుసా? ఇప్పుడు నేను ఏ రాజ్యములో అధికారిగా ఉన్నానో తెలుసా? సాధారణంగా ఇటువంటి మనస్తత్వం అనేది మానవ జీవితాల్లో మానవ స్వభావం అది. కానీ ప్రభుకి స్తోత్రం కలుగునుగా. యోసేపు దైవ భక్తి కలిగిన వాడు కాబట్టి ఈ ప్రతి విధమైన పరిస్థితుల చేత ఆయన అనపబడ్డారు, త్రొక్కివేయబడ్డాడు. అందుకే చెప్పాను, తన హృదయం పగిలిపోయి ఎంతగా ఏడుస్తుంటాడు కదా. తన అన్నలే తనకు అమ్మి వేస్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఏడ్చారు. అందుకే వాడిని జ్ఞాపకం చేశారు. ఎప్పుడు జ్ఞాపకం చేశారు అనుకుంటున్నారు? యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా నియమించబడి ఫస్ట్ టైం, సెకండ్ టైం యొక్క ధాన్యాలను కూడా అమ్ముతున్నప్పుడు సెకండ్ టైము వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఒరే మనకి ఇలా జరగడానికి కారణం పశ్చాత్తాపం వచ్చింది. అక్కడ ఇంతకాలం వారి జీవితంలో బ్రతుకుల్లో చాలా రకరకాల పరిస్థితులు, ప్రతికూలత అనుభవించారు, కానీ తమ్ముడు జ్ఞాపకం రాలే. కానీ ఆ రోజు యోసేపు ద్విభాష కలిగిన వాడై వారి ముందు, ఇప్పుడు ఎందుకంటే వారు పోల్చలేని పరిస్థితులు ఉన్నారు, ఆయన కూడా రాజు వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారు, కిరీటమును ధరించుకుని ఉన్నారు. అతనికి ఒకప్పుడు చిన్న వయసులో చూశారు కాబట్టి ఇప్పుడు తన ఒక కవిలాలు కూడా చాలా చాలా మార్పులు ఉన్నాయి. అందుకే వాడే యోసేపు అని వారి మాత్రం కూడా గుర్తు పట్టుకోలేని పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడుతున్న భాష హెబ్రీ భాషతో కాదు, ఆయన మాట్లాడుతుంది ఐగుప్తుల భాష. అందుకే వారందరూ కూడా నమ్మేశారు ఏంటంటే ఈయన ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడే. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు ఎందుకు నా డబ్బులు, సరే మీరు ఏదో వస్తుంది ధాన్యాలను కూడా కొని తీసుకెళ్ళి బాగా ఉంది, కానీ నేను సగుణము చూచేక పాత్రను మీరు ఎత్తుకొని తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఇలాంటి పని మీరు చేయవచ్చా అంటే వారు నిజానికి చేయలేరు ఆ పని. అప్పుడు వారికి బాధ కలిగింది. ఇది ఏంట్రా బాబు, ఎక్కడి నుండి వచ్చింది బాధలన్నీ కూడా, ఎందుకు ఇలా జరుగుతుంది? బహుశా మన తమ్ముడైన యోసేపు ఆ రోజు ఏడ్చాడట. ఏమని బతమాలుకున్న, అన్నా నేను అనుకుంటాను అక్కడ ఒక్కొక్క అన్నల పేరు, ఒక పేరు తర్వాత మరొక పేరు పిలిచి ఉంటాడు. ఒకరు కాదంటే మరొకరికి ఒకరు చెప్తే ఆయనను పిలిస్తే వస్తాడేమో, సాయం చేస్తాడేమో అని ఆయన ఆలోచించి మొరపెట్టి ఉంటాడు. ఆ రోజు మొరపెట్టిన వాటిని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటున్నారు. అందుకే మాకు ఇలా జరుగుతుంది. సహాయం చేయమని, విడిపించమని మొరపెట్టినా, ప్రార్థన చేసినా, ఏడ్చినా అతని మొరమను ఆలకించలేదు, అతని కన్నీరు మనం ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయాం. అందుకే మాకు ఈ విధంగా జరుగుతుంది. కానీ ఆ విధంగా ఆయన నలపబడటం ద్వారా, అటువంటి దుఃఖం అనుభవించడం ద్వారా ఆయన పూర్తిగా నలిగిపోయాడు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి సంపూర్ణముగా నలపబడినప్పుడు, నలిగిపోయినప్పుడు ఎక్కడికి వస్తాడు తెలుసా? దీనత్వంలోనికి వస్తాడు, తగ్గింపు స్వభావంలోనికి వస్తాడు, వినయము స్వభావంలోనికి వస్తాడు. వినయ స్వభావం అంటే ఆ వినయ స్వభావం దేవుని వాక్యం రాయబడింది, తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని నీవు తగ్గించుకొనుడి, అప్పుడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చింపచేయును. ఈ వాక్యము, ఈ వాగ్దానము యోసేపు జీవితంలో 100% నెరవేర్చుకుని. ఇక ఒకటే, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు అన్న, దేవుడే నాకు తండ్రి, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు సమస్తం అంటూ ఎవరు ఏం చెప్పినా, ఎక్కడ ఏం జరిగినా, ఎవరు ఎంతవరకు దూషించినా, ఎంతవరకు తనకు అణిచివేస్తున్నా ఓకే ఓకే దానికి ఇష్టపడ్డాడు, నలిగిపడ్డాడు. తర్వాత దేవుడు అతని జీవితంలో ఒక చక్కనైన పాత్రగా తయారు చేశాడు. ఎటువంటి పాత్రగా తయారు చేశాడంటే, కేవలము తన కోసము తాను క్షేమంగా, ఇప్పుడు ప్రభు మహాదయలు మనలో అందరూ అనేక మంది సాక్ష్యం ఇస్తారు. ఏమని? ప్రభు కృప వల్ల ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉండేవాడిని అండి, దీన స్థితిలో ఉండేవాడిని, ఆర్థికమైన వ్యవస్థలో చాలా ఇబ్బందిగా ఉండేవాడిని, చేతి పనులు లేక ఎంత బాధపడేవాడిని, ఇల్లు లేక బాధపడేవాడిని, ఇటువంటి తిరుగు. కానీ ప్రభు ఇప్పుడు సహాయం చేశాడు.
ఈ సాక్ష్యము చెప్పడం చాలా మంచిది, సంతోషం. నేను వాటిని బట్టి సంతోషిస్తున్నాను. కానీ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యోసేపు జీవితంలో సాక్ష్యం ఏంటి? తనను గురించి తాను ఒకప్పుడు ఎవరు లేని స్థితిలో ఉండి, ఏమీ లేని స్థితిలో ఉండి, ఇప్పుడు మంచి స్థితికి వచ్చారని, బ్రతకగల స్థితికి వచ్చారు, ఒక ఉద్యోగం దొరికిందని కాదు అక్కడ పాయింట్. దేవుడు ఎలాంటి పాత్రగా అతన్ని తయారు చేశాడంటే, తన చేతిలో ఐగుప్తు దేశమునకు రాజుగా, అధిపతిగా దేవుడు తయారు చేశాడు. ఇశ్రాయేలు కుటుంబస్తులందరికీ కూడా అధిపతిగా, పోషకునిగా దేవుడు ఏర్పాటు చేశాడు. తను ఒక్కడే కాదు బ్రతకడం, తనున్న ప్రతికూలమైన పరిస్థితుల నుండి బయటకు వచ్చాడు. ఓకే, ప్రభు మహాకృపను ఎప్పటికీ నేను క్షేమంగా ఉన్నానండి, ప్రభు నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు, తినడానికి ఇస్తున్నాడు, ధరించడానికి ఇస్తున్నాడు. ఓకే, ఇంతవరకు చాలా మంది సాక్ష్యం చెప్తారు, కానీ యోసేపు సాక్ష్యం అంతకంటే మించింది. దేవుని స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు తాను ఐగుప్తు దేశమంతటికి కూడా ఒక పోషకునిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. వారికి మాత్రం కాదు, కనాను దేశస్తులను కూడా. ఎందుకంటే ఆ దినాల్లో కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబును తన మిగిలిన సంతానం అంతా కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. కనాను దేశంలో నుండి వారు ఇక్కడికి వచ్చేవారు. ఏం కొనడానికి? ధాన్యమును కొనడానికి అని అక్కడి నుండి వచ్చేవారు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న, నవదిశల్లో ఉన్న దేశానికి కూడా యోసేపు ఆహారమును సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి కొందమన్న దొరికే పరిస్థితి లేదు మిగిలిన దేశాల్లో. అంత భయంకరమైన కరువు కాలంలో ప్రజలందరినీ కూడా పోషించగలిగిన ఒక నాయకుడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక తండ్రిగా దేవుడు యోసేపును ఏర్పాటు చేశాడు. ఇంతగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? మొదట ఆయన నలిగిపోయాడు. ఇప్పుడు ఎవరు ఆ అధికారంలోనికి తీసుకొచ్చారు? రాజుగా నియమించింది ఎవరు? మనుషులా? కాదు, దేవుడే. అంటే ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్తాను, జాగ్రత్త వినండి, మీరు శ్రద్ధగా వినండి. ఇలాగ నేను అనేక మంది భక్తుల జీవితం గురించి చెప్పగలను పరిశుద్ధ గ్రంథంలో నుండి, కానీ ఒక మాట వినండి, శ్రద్ధగా వినండి. తలపైకెత్తి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని చేతిలో ఆయన నలుపబడ్డాడు. ఇప్పుడు ఎలాంటి పాత్రగా తయారు చేశాడంటే దేవుడు తన కుటుంబానికి అంటే తను పెళ్లి చేసుకున్న తన భార్య, తన బిడ్డలకు మాత్రము కాకుండా, ఐగుప్తు రాజుకు మాత్రం కాకుండా, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఆయన మలచబడ్డాడు. ఓకే, మిగిలిన చుట్టూ ప్రాంతంలో ఉన్న, నవదిశలో ఉన్న దేశ ప్రజలకు కూడా ఆయన దీవెనకరంగా మారిపోయాడు. ఆ విధంగా ఎవరు మార్చారు? చెప్పాలందరూ. దేవుని యొక్క అనాది సంకల్పం ఆయన మీద ఉన్నది కాబట్టి ఒక స్థలం నుండి మరో స్థలానికి ఆయన వెళ్ళాడు. తప్పు చేయకపోయినా తప్పు చేశాడని చెప్పి నేరం మోపి తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. ఇంకా హృదయం పగిలిపోతుంది. ఇలాగ నమ్మబడ్డాడు. అయితే నేనేం చెప్తున్నాను జాగ్రత్త వినండి. నా చేతిలో మీరు జిగట మన్ను వంటి వారు అన్నాడు ప్రభు. అవునా? రైట్, శ్రద్ధగా వినండి. ప్రభు చేతిలో జిగట మన్ను. నిజానికి యోసేపును ఇప్పుడు నలిపివేస్తుంది ఎవరు? నలిపిస్తుంది ఎవరు? ఓకే, దేవుడు కాదంటారు, లేదు. దేవుని యొక్క ప్రణాళిక దాని వెనుక ఉంది. ఎవరు? భౌతికంగా చెప్పండి. ఇప్పుడు దేవుని చేతి అన్న వెంటనే ఎవరు అసలు? దేవుని చేతి అన్న వెంటనే అసలు ఏంటి? ఇక్కడ దేవుని చేతిగా వాడబడింది ఎవరు తెలుసా? సరే, ఇలా చెప్పినట్టు మీరు అర్థం చేసుకోండి. తన సహోదరులు, అన్నదమ్ముల దేవుని చేతిగా వాడబడ్డాడు. పోతీఫర్ భార్య, పోతీఫర్ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని చేతిలో వారు పాత్రగా వాడబడ్డారు. వారు దేవుని చేతిగా వాడబడ్డారు. చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత చెరసాల యొక్క నాయకుడు
దేవుని చేతిగా వాడబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అక్కడ అన్నదమ్ములు, తర్వాత పొతీఫరు కుటుంబం, ఆ తర్వాత చెరసాల, వీరు 3 స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కూడా దేవుని చేతిలో వారు వాడబడ్డారు అన్నమాట వాస్తవము. కానీ వారు దేవుని చేతిగా వాడబడ్డారు. నా మాట అర్థమవుతుందా? ఓకే, ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? అర్థమైందా? నీకు ఇంకోసారి చెప్పాలి. వీళ్ళందరూ కూడా దేవుని చేతిలో వాడబడ్డారు అన్న మాట వాస్తవం. కానీ వాళ్ళు దేవుని చేతిగా వాడబడ్డారు. హల్లెలూయా. ఇది మీకు అర్థమైతే నేను నెక్స్ట్ చెప్పబోతున్న విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు చెప్పారనుకోండి నేను ఏదైనా చేస్తాను. కానీ దేవుడు తన చేతిగా కొంతమందిని వాడుకుంటున్న విషయం నీకు తెలియదు. మళ్ళా చెప్తున్నా, దేవుడు కొంతమందిని తన చేతిగా ఆయన వాడుకుంటున్నాడు. నిన్ను మలచడానికి కొంతమందిని వాడుకుంటున్నాడు. కానీ నువ్వు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. అందుకే ఒక స్థలం నీకు సారెలోనికి ఆల్రెడీ తీసుకొచ్చి ప్రభు పెట్టాడు. నీవు ఆల్రెడీ సారె మీద ఉన్నావు. సారె మీద ఉన్న నీ జీవితాన్ని ఆయన బాగు చేయడానికి అనేక మంది వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. ఒకరిని కాదు, అనేక మందిని దేవుడు వాడుకుంటాడు. అది అందులో నీ రక్త సంబంధులు కావచ్చు, నీ కుటుంబస్తులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, అది అన్యులైనా కావచ్చు. ఇప్పుడు యోసేపుకు దేవుడు ఆ విధంగా మరచుటలో సెకండ్ పాయింట్ లో మనం చూస్తాం. ఎవరు? పోతీఫర్ ఇంటి వారు దేవుని ఎరిగిన ప్రజల కాదు కదా, అన్యులేదు. దేవుడు ఒక్కొక్కసారి అన్యుల ద్వారా కూడా అన్యులను కూడా దేవుడు వాడుకుంటాడు తన చేయిగా. నిన్ను సంపూర్ణముగా దీనత్వంలోనికి తీసుకువెళ్ళి వినయములోనికి తగ్గింపులోనికి తీసుకొచ్చి ఆ తర్వాత నిన్ను ఒక హెచ్చైన పాత్రగా తయారు చేయడానికి ప్రభు ఇష్టపడేది వాడన్నారు. హల్లెలూయా. అందుకు మనుష్యులను దేవుడు వాడుకుంటాడు తన చేయిగా. నువ్వు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఎవరైనా కష్టపెడుతున్నారా? నీకు నచ్చని పనులు ఏమైనా చెప్తున్నారా? నీకు నచ్చని పనులు ఏమైనా చేస్తున్నారా? ప్రభుకు స్తోత్రం. అయితే వారిని దేవుడు వాడుకుంటున్నాడు నిన్ను ఒక సరైన పాత్రగా తయారు చేయడానికి. దాన్ని నిరాకరించకూడదు, తృణీకరించకూడదు. కొన్ని జీవితాల్లో మనం అంగీకరించాలి, కొన్నిటిని అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు కేవలము ఒక వైపున మాత్రము ఉండగలిగిన దేవుడు కాదు, లేక ఒకే ఒక శుభము కలిగిన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ అధికారము కలిగిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ. ప్రభువు స్తోత్రం కలుగును. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, బలశౌర్యము కలిగిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు. అదే సమయంలో ఆయన దయా కలిగిన దేవుడు, కరుణ కటాక్షం కలిగిన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ నామం అనే పాటలో దయగల వారిపై దయ కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును, గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును. సర్వము నెరిగిన
దయగల వారికి ఏమో దయ చూపిస్తాడు. అలాగే చూడలేదని మాస్టర్ గారు ఇదే ఈరోజు చాలా సీరియస్ అయిపోయారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను అది చెప్పలేకపోతున్నాను? ఆయన దయగలిగిన వాడు కదా, మరి ఎందుకు కోపడుతున్నాను? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతికి అప్పగించారు? ఆయన సర్వమై ఉన్నాడు, సమస్త విధమైన యొక్క స్వభావాలు కలిగి ఉన్న దేవుడు. అందుకే ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి పిల్లలారా, ఈ పరిపూర్ణుడైన దేవుని చేతుల్లో నువ్వు పడ్డావంటే, నువ్వు ఉన్నావంటే నిజానికి నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. అతని చేతిలో నుండి నువ్వు తప్పించుకుంటే మరలా నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ప్రపంచంలో పుట్టనే లేదు, పుట్టబోరు కూడా. అందుకే దేవుడు కొందరిని వాడుకుంటాడు నిన్ను పాత్రగా మలచడానికి. పగిలిపోయిన ఈ యోసేపు జీవితాన్ని, నలిగిపోయిన యోసేపు యొక్క జీవితాన్ని ఒక మంచి పాత్రగా దేవుడు తయారు చేశాడు. నలిగిపోయినప్పుడే ప్రభు తయారు చేయడం మొదలు పెట్టాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. జీవితంలో ఏది జరిగినా వాటిని మనం అంగీకరించాలి. అది శత్రుమూలముగా కలిగిన, ఒక్కొక్కసారి శత్రుమూలంగా కలిగిందని మనకు బాగా అర్థమైంది, 100% అర్థమైంది అనుకోండి. దెన్ ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత శత్రువును ఎదిరించాలి, గద్దించాలి. కానీ నీ క్షేమం కొరకే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుడు నిన్ను ఒక పాత్రగా మలుస్తున్నాడు. వీటిని నువ్వు కానీ అంగీకరించగలిగితే, నమ్మగలిగితే నీ బ్రతుకు బాధపడిపోయినట్టే. లేదు, నాకు ఫలాని వ్యక్తి ఇలా చెప్పారు, ఫలాని వ్యక్తి ఇలా అన్నారు, ఫలాని వ్యక్తి నన్ను ఇలా చేశారు, అవమానపరిచారు, ఇబ్బంది కలిగించారు, బాధ కలిగించారు, పాత్రగా మార్చబడ్డాడు. కానీ దేవుల్లో ఒక అద్భుతమైన గుణలక్షణం ఏంటి చెప్పనా? మరొకటి, ప్రభు స్తోత్రం. ఆ కుమారి వాడు ఆ పాత్రను తయారు చేస్తున్నప్పుడు, అలాగ తయారు చేస్తున్నప్పుడు పగిలిపోయింది. చూడండి ఆ వచనాలు ఏమంటాడు? నేను కుమారింటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమారి జిగటమంటితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా, దేవుని స్తోత్రం చెప్పాలి, వారి చేతిలో విడిపోగా ప్రభు మరలా ఏం చేశాడట? ఆ కుమారి వాడు చేసిన మరో పని ఏంటంటే, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమారి తనకు యుక్తమైన వాటిగా. దేవుని స్తోత్రం. గమనించండి, నీ జీవితం ప్రభు నీకు ఇచ్చింది నీకు ఇష్టానుసారంగా జీవించడానికి, ఆయనకు యుక్తమైన ఇష్టమైన పాత్రగా తయారు చేయండి. ప్రభు తన పనిలోనే ఉన్నాడు ఇప్పటి వరకు. నీవు అంగీకరించడం లేదు కాబట్టి ప్రభు చేతులు ఆయనకి ఇష్టమైన పాత్రగా నువ్వు వాడబట్టలేదు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోసేపు, దానియేల్, ఎజ్రా, నెహెమ్యా, అనన్య, అజర్యా, మిషాయల్, దావీదు, వీరందరూ దేవుని సేవ చేశారా? ప్రజలకు సేవ చేశారా? యోసేపు ఎవరికి సేవ చేశారు? ఫరో రాజు, ఫరో ఇంటి వారికి, దానికి ముందు పొతిఫర్ ఇంటిలో, కానీ దేవునికి ఇష్టమైన పాత్రగా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని చిత్తము నెరవేర్చుటయే దేవుణ్ణి సేవించుట. నేను మళ్ళా ఈ పదం వాడుతున్నాను. ఒక వ్యక్తి దేవుని చిత్తమును నెరవేర్చుటయే దేవుణ్ణి సేవించడం. అసలైన సేవ అది. ప్రభువుని మనం సేవించడం అంటే ప్రభు అందులో ఆనందిస్తాడు. అందుకే ఇతరు నా ప్రియ కుమారుడు ఏనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ప్రభు చిత్తానికి లోబడిన వారి జీవితం, అంగీకరించిన వారి జీవితం ప్రభు ఇష్టమైన పాత్రగా మారుస్తాడు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సో చెదరిపోయిన కుండ ఆయన, పగిలిపోయిన కుండ, నలిగిపోయిన కుండను ప్రభు తీసుకొచ్చి అనేక మందిని తన చేతిగా
ఆయన ఉపయోగించి అతనికి ఒక ఉపయోగకరమైన పాత్రగా తన జీవితానికే కాదు, తన కుటుంబానికే కాదు, తన యొక్క రక్త సంబంధులకు మాత్రం కాదు, వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, సహోదరులకు మాత్రం కాదు, ఐగుప్తు దేశానికే దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఒక సరైన పాత్రగా మార్చబడాలంటే వారి జీవితంలో కొన్ని బాధకరమైన, కష్టకరమైన, దుఃఖకరమైన అనుభూతి అనేది తప్పకుండా ఉంటుంది. అవేవి లేకుండా నేను గొప్పవాడు అయిపోతాను అనుకున్నవాడు, అది వారి యొక్క భ్రమ. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది అయితే ఉన్నత స్థితిలో దీవించబడ్డారో వారందరూ కూడా వారిలో అనేక మంది వారు కష్టాల గుండా ప్రయాణం చేశారు. వారు అంగీకరించాడు అంతే. యోగు అంగీకరించాడంతే. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకెళ్ళాడు. బహుశా ఈ స్థితిలోనికి వెళ్ళడం మంది ప్రభు చిత్తం కావచ్చేమో. అందుకని ఆయన అంగీకరించి మౌనం ఉండగలిగారు. వెంటనే దేవుని దూషించలేదు. తన భార్యలాగా, యోగు భార్యలాగా దేవుని దూషించలేదు. ఎందుకు? దేవుడు ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఉన్నది ఇంకా తీసుకెళ్ళిపోతే ఇన్ని జరుగుతున్నా ఏం కాపాడకపోతే ఇంకేం దేవుడు? యోగు అలాగ అంటలే. ప్రభు చిత్తానికి పరిపూర్ణంగా అంగీకరించాడు. ఇప్పుడు మరలా రెండంతలుగానే దీవించబడడానికి కారణం తన భార్య మార్గం నడిచి ఉంటే అసలు ఆ దీవెన వచ్చి ఉండేది కదా. దుఃఖంలోనే చివరికి అనారోగ్యంతో చచ్చి ఉండేవాడు, చచ్చి ఊరుకుండా ఉండవలసింది. కానీ అతడు దైవ చిత్తానికి విధేయత చూపాడు కాబట్టి మరలా దేవుడు అతన్ని లేవనెత్తాడు, దేవుని కనుగొంచాడు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8-9 వచనం త్వరగా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8-9. ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి పలుకుతున్న మరొక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూడగలం. యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషములు నిత్యము జ్ఞాపకం చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీవు దేవుని బిడ్డగా, దేవుని ప్రజలుగా ప్రభు సముఖంలో ఈ ప్రార్థన చేయాలి. ప్రభు కోపంతో చూడొద్దు నాయన, నువ్వు కోపగిస్తే మేము నిలవలేము ప్రభు. ఎవడో చాలా చక్కగా పాట రాశాడు, అద్భుతంగా రాశాడు పాట. జిగటం అన్నైనా నా వైపు చల్లగా చూడమన్నా. ఆయన చల్లగా చూస్తే నువ్వు పాత్రగా తయారు చేయబడవు. నేను పాత్ర గురించి మాట్లాడుతాను. మరికొంతమంది చల్లగా ఊదుమైన, అంటే అది అసలు ఎలాంటి నొప్పి కలగకూడదు, బాధ కలగకూడదు. మంచి పాట రాశాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని చల్లగా చూస్తే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభు మేము నీ ప్రజలు, నువ్వు కుమ్మరివి, నువ్వు తండ్రివి, మేము ప్రజలు ఉన్నాయి, మీ చేతిలో మేము జిగట మంటి వారు ఉన్నాయి, దయచేసి మా పట్ల కనికరం చూపోయా. సహాయమును మన ప్రభు సహాయమును కోరుకోవాలంతే. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని సంఘానికి వెళ్ళి బ్రతిమాలుకోవాలంతే. వీరి మీద వాళ్ళ మీద అరిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నిన్ను ఒక స్థలాల్లో దేవుడు పెట్టాడంటే, నిన్ను ఒక పాత్రలో నీకు సారి మీద ఆయన పెట్టారు అని అర్థం. కొంతమంది ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, నువ్వు ఎంచుకుంటున్నావు. అసలు దేవుడు చెప్పాలి, నిన్ను పలానా స్థలాల్లో దేవుడు నిన్ను పెట్టాలి, అక్కడ ఉండాలి. కానీ దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టున్నాడో అక్కడే నిన్ను సరిగ్గా మలచగలడు ఆయన. ఏమండి, యోసేపు జీవితాన్ని పొతిఫర్ ఇంటి ద్వారానే దేవుడు మలచగలిగితే నిన్ను ఒక సంఘంలో దేవుడు మలచలేడా?
హల్లెలూయా. మార్చగలరు, తనకు ఇష్టమైన పాత్రగా మరచలేదా? చేయగలరు. అందుకే కదా ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు, అందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మన బ్రతుకులను బాగు చేయడానికి ఒక సరైన పాత్రగా హల్లెలూయా. చేయడానికే ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ నలిగిపోయిన పాత్రలో మరొక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు దావీదు, డేవిడ్. ఆయన కూడా నలిగిపోయాడు. అన్నదమ్ములు కూడా తనకు ప్రోత్సహించలేదు ఈ జీవితంలో. ప్రభు అతని ద్వారా ఎటువంటి అద్భుత కార్యం చేశాడు. తన జీవితంలో అపాయం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకంటాడు, యెహోవా నా బలమా, యెహోవయ్య నా రక్షణ దుర్గం అంటాడు. యెహోవయ్య నాకు కేడము, నా దాగు చోటు, నా నివాస స్థలం, నా రక్షణ శృంగము, నా శైలము, నా కేడము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవయ్య నాకు ఆశ్రయము అంటాడు. ఈ విధంగా ప్రభు మీద ఆయన ఆధారపడుతూ తన జీవితంలో అనేకమైన ప్రతికూలత సంభవించినప్పటికీ కూడా సమస్యను ఒప్పుకున్నాడు. ఒక సమయం వస్తే తన సొంత కుమారుడైన అబ్షలోమే అతనికి వ్యతిరేకంగా లేచాడు. రాజ్యంలో ఉన్న కొంతమంది అన్నారు రాజుగారితో, దావీదుతో, సార్ పరిస్థితిలో జరిగింది ఏం చేద్దామంటే, ఆయన రాజ్యం నుండి చెప్పులు లేకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. నడుస్తున్నాడు. ఎవరి చేత తరమబడుతున్నాడు తెలుసా? ఒక అన్యుల చేత, కానీ ఇతర రాజ్యం నుండి వచ్చిన రాజుల చేత కాకుండా సొంత కుమారుని చేత తరమబడుతున్నాడు. వాటన్నిటి కూడా అంగీకరించాడు. ప్రారంభ దశలో అతడేమో దేవుని మీద ఆధారపడి దేవుని అంత విశ్వాసము కలిగి అంత గొప్ప ఇశ్రాయేలు ప్రజల్ని భయం పుట్టిస్తున్న, అవమానపరుస్తున్నాక గొలియాతును చంపితే బహుమానముగా సౌలు ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా? ఒరే వాడు ఎక్కడ కనబడినా చెప్పండి, అతన్ని చంపాలి. ప్రతిరోజు తరమడం, కొండల్లో, గుహల్లో, లోయల్లో ఆయన దాక్కుంటూ తిరిగాడు. ఇలా తిరుగుతున్నప్పుడు ఎంతమంది సంతోషంగా ఉంటారు? ఒక పూట మీకు వాటర్ లేకపోతే ఎలా ఉంటారు? వాటర్ లేకపోతే, మోటార్ పాడైపోయింది, వాటర్ లేదన్న ఎలా ఉంటుంది? ఒక్క పూట. అలాంటిది రాజభవనంలో ఉండి అంతవరకు రాజభోగాలని అనుభవిస్తున్న ఒక వ్యక్తి చెప్పులు లేకుండా నడవడం అంటే అదేంటి? ఆ రోజుల్లో ఇప్పుడు వేసినట్టుగా మీకు హైవేలు వేసేస్తున్నారా? ఆ రోజుల్లో ఏదే కొండలో లోయలోని కాక మనం ఎక్కువని వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి మీరు ఊహించండి. మరిగిపోతాడు కదా. ఆ టైంలో ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాడు, ప్రభు ఇంకొకరు ఎవరైనా సరే ఇబ్బంది కలిగించిన పనులు నా సొంత కొడుకేనని నాకు వ్యతిరేకంగా లేచాడు. అయినా సరే వాటన్నిటి కూడా ప్రభువును బట్టి అంగీకరించాడు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రాజులు కూడా కొంతమంది రాజులు ఒకసారి రాజ్య అధికారంలోనికి వచ్చిన తర్వాత తన సొంత సహోదరుడు ఉన్నా సరే, తమ్ముడు ఉన్నా సరే, అన్నీ ఉన్నా సరే చంపేస్తారు. వాడు అంతా మార్చేస్తారు. ఎందుకంటే వాడొక్కడే రాజుగా ఉండాలి, మిగతా వాడు ఎవరు ఉండడానికి వీళ్ళదు. అలాంటప్పుడు తన కుమారుడు తను వ్యతిరేకంగా లేచాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే అప్సలోని ఎక్కడో చంపేస్తారు. ఆయన ఆజ్ఞాపించలే. పిల్లరా అన్ని సహించాడు. దేవునికి మరింకా సమీపంగా వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. దేవుని సముఖంలో తన హృదయాన్ని కుమ్మరించాడు. దేవుడు మళ్ళీ తన స్థానాన్ని తీసుకొచ్చాడు. కాకపోతే ఎవరైతే చెడు చేయడానికి, కీడు చేయడానికి వచ్చారో వాడు చచ్చాడు. చంపకుండానే చచ్చాడు. పిల్లరా పగిలిపోయిన పాత్రలు వీళ్ళందరూ కూడా, నలిగిపోయిన పాత్రలు. కానీ దేశానికి ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఖాళీ పాత్రగా ఉండకూడదు. చెత్తకుండిలాగా లోకంలో ఉన్న చెత్త అంతా కూడా నీ జీవితం ఉండకూడదు. అలాగైతే నువ్వు ఏమాత్రం కూడా దేవుని చేతిలో వాడబడవు, ఇతరులకు దీవెనకరంగా ఉండదు. అలా మీరు వేరే ఆలోచించండి. చెత్తతో నిండి ఉన్న ఏ పాత్ర అయినా సరే మీరు వాడుకుంటారా? అందులో మీరు తింటారా? అందులో మీరు త్రాగుతారా? దాన్ని అసలు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారా? దాన్ని కడిగిన తర్వాతే ఉంచుతారు కదా. ప్రభు స్తోత్రం. కానీ వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మంది ఒక గంట సేపు అలాగే ఉంచుతారు, ఒక పూట సేపు అలాగే ఉంచుతారు.
సాధ్యమైతే ఒక రోజు వరకు కూడా అక్కడ ఉంచుతారు. కంపుగా ఉన్న పర్వాలేదు, ఎంగిలితో ఉన్న పర్వాలేదు, దోమలు వచ్చిన పర్వాలేదు, అక్కడే ఉండాలి. ఇది ఎలాంటి మనసు నాకు అర్థం కాదు. వెంటనే ఏం చేయాలి చెప్పాలి, కడిగాలి. అసలు వెంటనే కడిగాలి. ఈ ఇంట్లో కూర్చుని అలా ఉన్నప్పుడు ఒక చిన్న మెరుగు పడింది అనుకో, నాకు అస్సలు చిరకు వచ్చేస్తాను. నేను వెంటనే అంటాను, దాన్ని తీసేయమంటాను. వెంటనే నీట్గా క్లీన్గా ఉండాలంటే ప్రభువుకి స్తోత్రం. నీట్గా ఉంటే కింద కూడా మనం హాయిగా కూర్చోవచ్చు. పాత్రలు అనవసరమైన చెత్తలతో నింపబడి ఉండకూడదు. అందుకే దేవుడు దాన్ని కడగడానికే వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దాన్ని శుద్ధి చేయడానికే దేవుడు తన సేవకులను ఉపయోగించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని శుద్ధి చేయడానికి నేను చెప్పాను కదా, దేవుడు తన చేతిగా అనేక మందిని వాడుకుంటారు కదా. అందులో నీ తోటి సహోదరు కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ తల్లి గారు కావచ్చు, వీళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడు తను చేయగా. దాన్ని స్వీకరిస్తేనే పాత్రగా మార్చబడతాం, లేకపోతే పనికిరాని పాత్రగా ఎప్పటికీ నీవు త్రోసివేయబడతావు. ఎంతమందికి ఇష్టం త్రోసివేయబడడానికి? ఇష్టమా? కాదు కదా. అది కొంచెం పాత్రగా మార్చబడాలి. ప్రభువుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇంతకుముందు ఇద్దరు జీవితాన్ని మీకు చెప్పాను ఏంటంటే, పగిలిపోయిన పాత్ర, నలిగిపోయిన పాత్రను దేవుడు బాగు చేశాడని. నలిపి వేసిన తర్వాత వాళ్ళకి మంచి పాత్రగా తయారు చేశాడు. కానీ మరికొన్ని ఉన్నాయి పూర్తిగా చెడిపోయిన పాత్ర. దేవుడు చెడిపోయిన పాత్రను కూడా తీసుకొచ్చి బాగు చేశాడు. ప్రభువుకి స్తోత్రం. ఎందుకంటే ఆ కుమ్మరివాడు తయారు చేస్తుండగా అతని చేతిలో విడిపోయిందట. అందుకే మరలా ఆ మన్నును తీసుకొచ్చాడు, మళ్ళీ ముద్ద చేశాడు, మళ్ళా తనకి ఇష్టమైన పాత్రగా తయారు చేశాడు. ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఓ పనికిరాని ఒక వ్యక్తి అయినా పేతురు జీవితాన్ని ఆలోచించాడు. చదువు లేదు, సమాజానికి ఆయన ఉపయోగకరంగా ఉంటాడు, ప్రజలకు ఆయన ఏం దీవెనకరంగా ఉండగలడు, ఇశ్రాయేలు జనాంగానికి కానీ ఇశ్రాయేలు యూదులకు ఆయన ఏ విధంగా దీవెనకరంగా ఉండగలడు? అవకాశమే లేదు. ఎప్పుడూ ఆయన ఆ సముద్రానికి వెళ్ళడం, వలలు వేయడం, చేపలు పట్టుకోవడం, తీసుకొచ్చి అమ్మడం, ఆ డబ్బులు తీసుకొచ్చి తమ జీవితాన్ని గడుపుకోవడం, జీవనం ఆ విధంగా కొనసాగిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు పిలిచాడు. నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని ప్రభు తీసుకొచ్చి ఒక మంచి పాత్రగా తయారు చేశాడు. ప్రభు స్తోత్రం. సంఘానికి దీవెనకరంగా మార్చాడు. అతను నడుస్తుండగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకప్పుడు ఎవరెవరో ఏ విధంగా ఆయన వందనాలు సార్ అనేవాడు. ఈయన ఎవరికి? తన దగ్గరికి చేపలు కొను వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా వందనాలు సార్ అని చెప్పేవాడు. ఇప్పుడు వందనాలు సార్ ఈయన కాదు, అధికారులు ఇప్పుడు ఈయనకు వందనాలు చెప్పారు. దేవుడు అలా మార్చేశాడు. ఎందుకు తెలుసా? ప్రభువును వెంబడించాడు కాబట్టి, ప్రభువును నమ్ముకున్నాడు కాబట్టి, ప్రభు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి. ఎలాంటి పాత్రగా ఇప్పుడు తయారు చేశారంటే ప్రభు స్తోత్రం చెప్పాలి. అడిగి హల్లెలూయా. అతను నడిచి వెళుచుండగా అతను నీడ పడిన వారు రోగులు స్వస్థత. ప్రభు స్తోత్రం కలగదు. అలాంటి ఒక శక్తివంతమైన పాత్రగా దేవుడు మార్చేశాడు. పనికి రాని ఒక పాత్రగా ఉంది, ఎక్కడో పడి ఉన్న వ్యక్తి. పేతురు అంటే ఎవరికి తెలుసు? అలాంటి వ్యక్తిని దేవుడు ఉన్నత స్థితిలోనికి, సంఘానికి ఒక స్తంభముగా దేవుడు నిలబెట్టాడు. ఈ పేతురుతోనే ప్రభు అంటాడు, నా సంఘమును ఈ బండ మీద కట్టుదును, పాతాళంలో ఒక ద్వారము దాని ఎదురులో జరుగుతుంది, ఇదిగో పరలోక రాజ్యము తాళమే చెవి నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. భూమి అందు నేను దేనింటే బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది, భూమి అందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడుతుంది. ప్రభువుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన ప్రజల చేత అందరానికి తిట్టడమే, అందరు తిట్టడం. ఒక్కడి దగ్గర కూడా మంచోడని లేదు, అందుకే పేరు పెట్టేశారు. ఏంటి తెలుసా? ప్రజలందరూ కూడా పాపి ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. పాపులతో కలిసి బోధనం అంటే ఏం పేరు తెచ్చుకున్నాడు ఈయన? తన స్వభావాన్ని బట్టి, తన బ్రతుకును బట్టి ప్రజలందరూ కూడా అతనికి అదోలాగా చూస్తున్నారు. అందుకే చెప్పాను, చెడిపోయిన పాత్ర వీడు. పేతురు పనికిరాని పాత్ర అయితే,
యోసేపు దావీదులు వారు నలిగిపోయిన పాత్ర అయితే, ఈయన మాత్రం జక్కయ్య చెడిపోయిన పాత్ర. ఎందుకంటే చెడుతో నిండిపోయింది. కానీ యేసయ్య దర్శించాడు. కానీ నీకు కూడా ఆశ ఉండాలి కదా. అతని బ్రతుకు మారడానికి కూడా కారణం ఏంటంటే ప్రభువును చూడాలని ఒక ఆశ అతనికి ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ ఆశను బట్టి ప్రభు అతన్ని పిలిచాడు, అతని ఇంటికి వెళ్ళాడు. బ్రతుకు మారింది. ప్రభు ప్రవేశించిన వెంటనే అతని బ్రతుకు పూర్తిగా మారిపోయింది. ప్రభు తన ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే తన జీవితం మారిపోయింది. ఆయన అక్కడే అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయముగా ఏమైనా తీసుకొచ్చి ఉంటే నేను వారికి 4 వంతులుగా తిరిగి ఇచ్చేస్తాను. అలాగే నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయన సుంకపుదారుడు కాబట్టి ఎంతమంది దగ్గర సరే ఎంత కొట్టేశాడో తెలియదు. ఎంతమందికి ఇబ్బంది పెట్టాడు, ఎంతమందికి దుఃఖం పెట్టాడో తెలియదు. ఎంత కట్టాలను అంతే, కట్టకపోతే కుదరదు. ఆ విధంగా ఎంతమంది బాధ పెట్టాడు. ఆ బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఎవరు మారిపోయాడంటే బీదలు కంటే తన ఆస్తిలో సగం పంచేశాడు. ఎంత అద్భుతమైన పాత్రగా మారిపోయాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు ఆ ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంతమంది కదంటాడు. ఇతడు కూడా ఒక అబ్రహాము. ప్రభుకి స్తోత్రం కలుగును. అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు. సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? యేసు ప్రభు ఇచ్చాడు సర్టిఫికేట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముడితే ఒప్పుకొని పాత్ర ఒకటి ఉంది. అస్సలు గిట్టరు, ఎవరు గిట్టరు తనకి. తానే అన్ని తనకంటే మించిన కూడా ఎవరు లేరు అనుకున్న ఒకరున్నాడు. దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ జ్ఞానానుసరమైన ఆసక్తి లేదు. తనకు తెలియకుండానే దేవుని ప్రజలను హింసిస్తున్నాడు ఈయన. ఇతరులకు ముళ్ళులా గుచ్చి ఇబ్బంది కలిగించే వ్యక్తి. ప్రభు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినరా, ఈ వ్యక్తిని ప్రభు దర్శించిన తర్వాత అతని బ్రతుకును ప్రభు మార్చాడు, మలచేశాడు. దేవుడు ఎక్కడ మలచేశాడు? ఒక్క తాకిడితో ప్రభు అతని జీవితాన్ని పూర్తిగా మలచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అతను తన జీవితంలో ఒక్కసారి 3 సార్లు 3 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉన్నాడో మనకు తెలియదు. ఉన్నాడో లేదో తెలియదు, కానీ ప్రభు దర్శించిన వెంటనే తన కన్ను గుడ్డితనంగా మారిపోయింది. ఆ వెలుగును చూడలేక తన కన్ను గుడ్డితనంగా మారిపోయింది. ఇక అంతే, తన జీవితం ముందు కూడా చీకటమయమైంది. ఆ స్థితిలో ఉంటుండగా దేవుని దగ్గర ఆయన మొరపెట్టాడు. యోనా ఏమంటాడు తెలుసా? పాతాళము గర్భములో నుండి, ఆ చేప గర్భములో నుండి ప్రభు దగ్గర మొరపెడుతూ, ప్రభువా నేను పాతాళములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను. ఎక్కడి నుండి మొరపెడుతున్నాడంట? పాతాళం నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొర వచ్చింది. అంతవరకేమో నేను తప్పించుకుని వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేవు దేవుని సన్నిధి నుండి. ఒకవేళ నువ్వు తప్పించుకుని వెళితే నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నాడు. కానీ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఒక ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఆ తాకిడి మూలంగా గుడ్డివాడుగా ఎప్పుడైతే మారాడో అప్పుడు అతడు కన్నులు తెరవబడ్డాయి. ప్రభుకి స్తోత్రం. నేను చెప్పిన మాట వినాలి. గుడ్డివాడుగా మారిన తర్వాత కన్ను తెరవబడింది. అంటే తన భౌతికమైన కన్ను కనబట్టలేదు, కానీ అతని కన్నులు మాత్రం, అంతరంగము మాత్రం, మనోనేత్రాలు మాత్రం తెరవబడింది. దేవుని స్తోత్రం. అందుకే ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ప్రభువా నీవే సత్యదేవుడు అని కూడా నాకు అర్థమైంది. నాయన అనవసరంగా తెలియకుండా నీ సంఘాన్ని, నీ శరీరాన్ని, నీ బిడ్డల్ని నేను ఎంతగానో హింసించాను, ఇబ్బంది కలిగించాను, బాధ కలిగించాను, క్షమించమని 3 రోజులంతా కన్నీరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీరు ప్రార్థన.
ప్రభుకి స్తోత్రం. ఆ ప్రార్థన చూశాడు దేవుడు. చూసిన తర్వాత అదే పట్టణంలో ఉన్న అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలయ్యా. ఎక్కడికి ప్రభు? చింతగించు ప్రభు, వెళ్ళడానికి నేను రెడీ అన్నాడు. రెడీయా? ఓకే రెడీ. ఎవరి దగ్గరికి అనుకుంటున్నావు? తార్సు వాడైన సౌలు దగ్గరికి వెళ్తా. ప్రభు ఇంక ఎవరి దగ్గరికి అని పంపి వెళ్తా, ఇక్కడ మాత్రం అక్కడికే వెళ్ళా. అసలు లేదు ప్రభు, అసలు 3 మందిని ఆయన చాలా మంది చర్చలు వేసారు ప్రభు. ఓకే ఓకే కాదంటలేదు, కానీ అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా మారాడు? ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు కక్షతో, కోపముతో, కషితో ఉన్న వ్యక్తి కాదు ఇప్పుడు ఈయన. ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు. అతడు ప్రార్థన చేయించున్నాడు. అంత మాత్రం కాకుండా ప్రార్థన చేయడం కాదు, దర్శనాలు చూసేవాడుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దర్శనాలు చూస్తున్నారు తెలుసా మీకు? అతడు గుడ్డివాడుగా ఉన్నప్పుడే దర్శనం చూస్తున్నాడు. భౌతికమైన కన్ను కనబడలేని ఆ టైంలోనే దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏం చూస్తున్నాడంటే, అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి తన తల మీద చేతులోంచి ప్రార్థన చేస్తున్నట్టుగా ఆయన దర్శనం చూస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. ఈ దర్శనం ముందే వచ్చుంటే ఎలా ఉండేది? ఆ దర్శనం లేక, దేవుని ప్రత్యక్షత లేక, ఆ తగ్గింపు స్వభావం దేవుని దగ్గర తెలియక లేక ఈ స్థితిలోనికి వచ్చాడు. సంఘాన్ని హింసించే వ్యక్తిగా మారాడు. కానీ ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అననీయ వెళ్ళి ప్రార్థన చేసిందట. అననీయ అంటున్నాడు, సౌలా సహోదరుడా, మార్గ మధ్యలో నీకు దర్శించిన దేవుడే నన్ను నీ దగ్గరికి పంపించాడే. ఇదిగో నీ కళ్ళలో నుండి పొరలాగా రాలిపోతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని ప్రార్థన చేసి చేతులు ఉంచాడు. చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత అతని కళ్ళలో నుండి ఏదో పొరలాంటివి పడిపోయింది, రాలిపోయింది. ఆ తర్వాత చూడగలిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలాంటి పాత్రగా మారిపోయాడంటే, విత్ ఇన్ 3 days నా బ్రతుకు మారిపోయింది. కేవలం 3 రోజులు. ప్రభుకి స్తోత్రం. నీకు ఎన్ని రోజులు ప్రభు వెలుగుతో దర్శిస్తున్నా, వాక్యము వెలుగుతో దర్శిస్తాం. నీకు ఇంకెన్ని రోజులు పడతావు? 3 రోజులు దాని బ్రతుకు మారిపోయింది. దేవునికి ఇష్టమైన పాత్రగా మలచబడి ఇప్పుడు దేవుని కొరకు నిందింపబడడానికి, హింస పొందడానికి, శ్రమను అనుభవించడానికి, దెబ్బలు తినడానికి, అది చెరసాలైన సంఖ్యలైన ఏదైనా సరే అంగీకరించిన రెడీ అయిపోయాడు. అలాంటి పాత్రగా మారాడు. వీళ్ళది ఎవరు? పనికిరాని పాత్ర మాత్రం కాకుండా, శుభ్రము చేయబడలేని పాత్ర మాత్రం కాకుండా, ముళ్ళుతో నింపబడిన, రాళ్లతో నింపబడిన, ఇనుముతో నింపబడిన పాత్రగా ఉన్నాడు. కానీ ఇలాంటి వ్యక్తిని ప్రభు తనకు మహిమ కలిగిన పాత్రగా, తన మహిమను మోసుకొని వెళ్లే పాత్రగా మార్చాడు. మహిమ కలిగిన స్వార్థను, జీవంతో కూడిన వార్తలను తీసుకొని మోసుకొని వెళ్ళగలిగిన పాత్రగా ప్రభు మార్చాడు. ప్రభు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను తనకు ఒక ఇష్టమైన పాత్రగా మలచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను మలచడానికి దేవుడు ఎవరెవరినో వాడుకుంటాడు. నువ్వు తుణీకరించవద్దు, దాన్ని అంగీకరించు, తగ్గించుకో. ప్రభు తగిన సమయంలో నేను హెచ్చింప చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు చదువుకుంటారు. చదువుకున్నప్పుడు ఒకవేళ అందులో వారికి సరిగ్గా రాలేదనుకోండి, మార్క్స్ రాలేదనుకోండి, సరిగ్గా దాన్ని పట్టుకోలేకపోతున్నారు అనుకో, క్యాచ్ చేయలేకపోతే ఏం చేస్తారు? ఆగిపోతారా? చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ సబ్జెక్ట్లో కాకపోతే వేరే సబ్జెక్ట్లోనికి వెళ్తారు. ఈ పని కాకపోతే మరొక పనిలోనికి వెళ్తారు. ఒక దగ్గర స్థిరంగా ఉండకపోతే మరో స్థలానికి వెళ్తారు.
కూడా ఏం చేశాడంటే, నిజానికి ప్రభు ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, 40వ కీర్తనలో చెప్పినట్లుగా, యెహోవా నీవు మా యెడల కలిగి ఉన్న తలంపులు చెప్పాలి, విస్తారము, అది లెక్కించదనం కొట్టిన అది లెక్కకు. అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పములు, తలంపులు ఎలాంటివి? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట అంటాడు, రాబో కాలములో మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంకల్పములు ఎలాంటిదంటే, అది మేలుకరమన్నది, హానికరమన్నది కాదు, కీడుకరమన్నది కాదు, కానీ మేలుకరమన్నది, మీకు నిరీక్షణ కలిగించినట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అంటే దేవుడు మన పట్ల ఎన్నెన్నో ఉద్దేశములు, సంకల్పాలు కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాల ఉద్దేశములను కూడా ఎలాంటిది? అందరూ చెప్పాలి. అది సమాధానకరమైనది, నిరీక్షణ పుట్టించగలిగినది, అది మేలుకరమైనది, క్షేమకరమైనది, కానీ హానికరమైనది. ఆ విధంగా మలచడానికే ప్రభు నీ పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కొక్కసారి ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితిలోనే ఉంచడానికి ప్రభు ఉద్దేశం, కానీ లోబడకపోవడం మూలంగా దాన్ని మళ్ళా పిసికి ఇంకొక రకమైన పాత్రగా ఆయన చేసింది. మొత్తానికి ఏదైనా సరే ఆ పాత్ర మాత్రం వాడబడే పాత్రగా ఉండాలి. ఇది ప్రభు చిత్తం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ప్రభు చిత్తానికి, ప్రభు చేతికి నువ్వు సంపూర్ణంగా అప్పగించగలిగితే, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచు ప్రభు అనగలిగితే, నువ్వు ఎవరి చేత నలిపి ఎవరి ద్వారా నన్ను ఒక పాత్రగా, ప్రయోజన పాత్రగా మలచాలనుకుంటున్నావో నీ ఇష్టం ప్రభు. అందుకే ఒక దైవ సేవకుడు కీర్తన గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీతిమంతుడు నన్ను గద్దించుట, నీతిమంతుడు నన్ను కొట్టడం, వాడు కొడితే నాకు ఆశీర్వాదం అన్నాడు, వాడు గద్దిస్తే నాకు తైలాభిషేకం అంటున్నాడు. 41వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం. ప్రియులారా, 141వ అధ్యాయం 141వ కీర్తన. సో దేవుని వాక్యాల ప్రకారంగా మనం స్వీకరిస్తే, అంగీకరిస్తే ప్రభు ఉన్నతమైన పాత్రగా మారుస్తాడు. నేను మరలా చెప్తున్నాను, ఈ రోజు కూడా నీ బతుకు చెడిపోయి ఎటువంటి ప్రయోజనం లేని, ఏ మాత్రం కూడా ఉపయోగము లేని పాత్రగా ఉన్నా, పగిలిపోయిన పాత్రగా ఉన్నా, మలిగిపోయిన పాత్రగా ఉన్నా, పనికిరాని పాత్రగా ఉన్నా, చెడిపోయిన పాత్రగా ఉన్నా, ప్రభు మలచడానికి సమర్థుడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరందరూ నా చేతిలో జిగటం అన్నటువంటి వాడు. దేవుని స్తోత్రం. మనం కలుసుకున్నాం. ఆలోచి ప్రభు దగ్గర మనం ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus. Thank you Lord God. Thank you Lord God. Thank you Lord God. మహిమ మీకే ఆరోపిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభు నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచున్నాయి నాయన, ఒక ప్రయోజనకరమైన పాత్రగా మలుచున్నాయి నాయన. ఒకవేళ నీ జీవితంలో దేవుని బిడ్డ, సహోదరి సహోదరులు, నువ్వు పగిలిపోయిన స్థితిలో ఉన్నా, విరిగిపోయిన స్థితిలో ఉన్నా, నలిగిపోయిన పాత్రగా ఉన్నా, నిన్ను మార్చడానికి ప్రభు సమర్థుడు. ఆయన చేతిలో నీవు ఉండే, ఆయన చేతులు ఉండడానికి నువ్వు ఇష్టపడగలిగితే నేను బలమైన పాత్రగా మారుస్తాడు, ప్రయోజనకరమైన పాత్రగా మారుస్తాడు, పనికిరాని పాత్రని ఆయన పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. ఆయన చెడిపోయిన నీ జీవితాన్ని కూడా ఆయన మంచి పాత్రగా తయారు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవుని చిత్తానికి లోబడి ప్రభు అద్భుతాన్ని చేస్తాడు, మహత్కారాన్ని చేస్తాడు. అలాగున్న ప్రభు చిత్తానికి లోబడిన అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో వారు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉండగలిగారు. ప్రభు నా బ్రతుకును మలచమని అడుగుతావా? నా బ్రతుకును మార్చమని అడుగు. ప్రభు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రాలు.